ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మరి కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా గ్రహించుదాం. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, నువ్వు ఎక్కడ అవమానించబడుతున్నావో అవమానించబడిన చోటే అవమానమునకు ప్రతిగా దేవుడు నీకు రెట్టింపు ఘనతనిస్తాడు. చూడండి, బైబిల్ గ్రంథంలో యెషయా గ్రంథం 61వ అధ్యాయము 7వ వచనాన్ని మనం క్షుణ్ణంగా పరిశీలించి చదవగలిగితే, యెషయా గ్రంథం 61వ అధ్యాయము 7వ వచనం, మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందుదురు. రెట్టింపు ఘనత నొందుతారు. నువ్వు ఏ ఊర్లో అవమానించబడుతున్నావో, ఏ వీధిలో నువ్వు అవమానించబడుతున్నావో, ఏ ఇంటిలో నువ్వు అవమానించబడుతున్నావో, ఎక్కడైతే నువ్వు అవమానించబడుతున్నావో అవమానించబడిన చోటనే దేవుడు నీకు రెట్టింపు ఘనతను దేవుడు నీకు ఇస్తాడు. భయపడకు, దిగులు పడమాకు, జడియకు, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండు. నువ్వు దేవుని వైపు చూడగలిగితే ఆ దేవుడే నీకు ధైర్యాన్ని పుట్టిస్తాడు. ప్రేమ సహోదరి సహోదరుడా, నువ్వు ఏ ఇంట్లో అవమానించబడుతున్నావో అవమానించబడిన చోటనే దేవుడు రెట్టింపు ఘనతను నీకు అనుగ్రహించేటువంటి దేవుడు. చూడండి, బైబిల్ గ్రంథంలో ప్రియ సహోదరి సహోదరుడా, లూకా సువార్త 7వ అధ్యాయము 34వ వచనంలో మనం చదువుకుంటే, యేసు ప్రభుని చాలా మంది అవమానించారు. యేసు ప్రభుని చాలా మంది అగౌరవంగా మాట్లాడారు. అయినను సరే, ఎందుకంటే మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు సర్వశక్తి కలిగినటువంటి దేవుడు. ఓర్పు చాలా ప్రాముఖ్యమైనది. చూడండి, బైబిల్లో లూకా సువార్త 7వ అధ్యాయము 34వ వచనం, మనుష్య కుమారుడు తినుచు త్రాగుచూను వచ్చెను గనుక మీరు ఇదిగో వీడు తిండిపోతును. చూశారా, యేసు ప్రభు తిండిపోతూ మద్యపానీయు సుంకరులకును పాపులకును స్నేహితులను అనుచున్నారు అని అంటున్నారు. ఆయన పుట్టింది బెత్లెహేములో, పెరిగింది నజరేతులో, అవమానించబడింది యెరూషలేములో, ఆయన కొరడాలతో కొట్టబడింది యెరూషలేములో. యెరూషలేములోనే ఆయన అవమానించబడ్డాడు. అవమానించబడిన చోటనే రెట్టింపు ఘనత నొందాడు. అదే యెరూషలేములో అవమానించబడిన చోట ఆయన సమాధి చేయబడిన తర్వాత 3వ రోజున పునరుద్ధానుడిగా తిరిగి వచ్చినటువంటి దేవుడు ఆయన నామాన్ని ఘనపరిచాడు. ప్రియ సహోదరి సహోదరుడా, యెరూషలేములో అవమానించబడినటువంటి తను అదే యెరూషలేములో అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత దేవుడు అనుగ్రహించాడు. అలానే దానియేలు అవమానించబడి సింహాల గుహలో వేయబడ్డాడు. అతడు ఎక్కడైతే అవమానించబడ్డాడో అక్కడి నుంచే దేవుడు ఆ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనతను దేవుడిచ్చాడు. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఎవరైనా నిన్ను బాధ పెడుతున్నారేమో, ఎవరైనా నీ మీద నిందలు వేస్తున్నారేమో, చూడండి, బైబిల్లో దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చదువుకుంటే, దానియేలు మీద నింద మోపవలనని ఏదో ఒక నింద, ఎందుకంటే మనుషులు ఎదుగుతూ ఉంటే ఓరవలైనటువంటి మనుషులు ఉంటారు. ఒక మనిషి బాగా సంపాదిస్తూ అభివృద్ధి చెందుతూ ఉంటే ఆ మనిషిని చూసి ఏడ్చే వాళ్ళు చాలా మంది ఉంటారు. బాగా మంచి చక్కటి పచ్చని చీర కట్టుకొని పోతుంటే, చాయ్ ఏడాది కుక్క ఇటు వచ్చింది, ఆమె తిట్టేది కుక్కను కాదు, కోడిని కాదు, మనిషి నోర్వలేని మాయలోకము
శూన్య ఛాయలోకము, మాటలతో గాయపరచే క్రూర లోకము, అంధకార లోకము. మనిషి మనిషిని ఓర్వలేని మాయలోకం, మాటలతోటి గాయపరిచేటువంటి క్రూరమైనటువంటి లోకం. అందుకే దేవుడు నీతో చెప్తున్నాడు, నువ్వు ఎక్కడ అవమానించబడుతున్నావో అక్కడే, ఎవరి ముందు అవమానించబడుతున్నావో వారి ముందే, ఏ ఇంట్లో నువ్వు అవమానించబడుతున్నావో ఆ ఇంట్లోనే అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనతనిస్తాడు దేవుడు. అయితే దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 4వ వచనంలో మనం చదువుకుంటే, దానియేలు మీద ఏదో ఒక నింద వెయ్యాలని. ఎందుకంటే దానియేలు ప్రధానంలో చాలా ప్రధానుడుగా, ముఖ్యమైనటువంటి వ్యక్తిగా, మొదటివాడిగా ఉన్నాడు. తన ఎదుగుదల చూడలేనటువంటి వాళ్ళు, తన అభివృద్ధిని చూడలేనటువంటి వాళ్ళు దానియేలు మీద విరుసుకుపడుతూ దానియేలు మీద ఏదో ఒక నింద మోపి దానియేలును సింహాల గుహలో వేయించాలని ఆశపడుతున్నారు. ఒక విషయం గుర్తుపెట్టుకో, ఎవడు తవ్వుకున్న గోతులో వాడే పడిపోతాడు. ఎవరైనా నీకు కీడు చేస్తున్నారా? ఎవరైనా నిన్ను అవమానపరుస్తున్నారా? ఎవరైనా నిన్ను మాటలతోటి గాయపరుస్తున్నారా? నువ్వు ఆరాధిస్తున్నటువంటి దేవుడు నీ బాధలు తెలుసు, నీ కష్టాలు తెలుసు, నువ్వు పడుతున్నటువంటి శ్రమ తెలుసు దేవునికి. శ్రమ వచ్చిందని కృంగిపోవద్దు, శ్రమ వచ్చిందని కృంగిపోవద్దు. శ్రమ దినమున కృంగిపోతే చేతకాని దాని వగుతావు, చేతకాని దాని వగుతావు. ఎవరో ఏదో అంటున్నారని కృంగిపో మాకు. ప్రాణం తీసుకుందామని ఫ్యాన్కు ఉరేసుకుని చద్దామని అనుకో మాకు. ఎవరో ఏదో అనుకుంటున్నారని నీ ప్రాణాన్ని నువ్వే తీసుకో మాకు. కాస్త ఓపిక పట్టు, కాస్త ఓపిక పట్టు. దేవుని మీద గురిగా చూసి ప్రార్థన చెయ్యి. మీలో ఎవరికైనా శ్రమ వచ్చిందా? ప్రార్థన చెయ్యాలి. శ్రమ రాగానే నువ్వు కృంగిపోతే చేతకాని దాని వగుతావు. శ్రమ వచ్చినప్పుడు కృంగిపోతే చేతకాని వాడు వగుతావు. ఇప్పుడు దానియేలుకు శ్రమ వచ్చేసింది. దానియేలు అన్నా, దానియేలు ప్రార్థన అన్నా, దానియేలు దేవుడు అన్నా ఇష్టం లేనటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. దానియేలును తీసుకొని వెళ్ళి సింహాల గుహలో వేయించారు. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఆ సింహాల గుహలో 7 సింహాలు దానియేలు చుట్టూ తిరుగుతున్నాయి. 7 సింహాలు దానియేలు చుట్టూ తిరుగుతున్నాయి. అయితే దానియేలు మోకరించి ప్రార్థన చేయటం ప్రారంభించాడు. హల్లెలూయా. దానియేలు ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేయటం ప్రారంభించాడు. ప్రార్థనే మన ఆయుధం, ప్రార్థనే మన గురి, ప్రార్థనే మన గమ్యానికి మనలను చేరుస్తుంది. బాధల్లో, కష్టాలలో, ఇబ్బందుల్లో, సమస్యల్లో ఉన్నావా? ప్రార్థన చెయ్యి. ఆ ప్రార్థన ద్వారా దేవుడు నీ కుటుంబాన్ని విడిపిస్తాడు. అప్పుల ఊబిలో ఉన్నావేమో, రోగాలనేటువంటి బంధకాల్లో ఉన్నావేమో, శ్రమలైనటువంటి, హింసలైనటువంటి, ఉపద్రవమైనటువంటి, ఖడ్గమైనటువంటి ఇబ్బందులు పాలైపోయి ఉన్నావేమో. అందరూ నిన్ను అవమానపరిచిన, అందరూ నిన్ను తృణీకరించిన, అందరు నిన్ను చేతకాని దాని అన్నా, చేతకాని వాడు అన్నా దేవుడు చూస్తున్నాడు. చూస్తున్న దేవుడు ఊరుకోడు. 7 సింహాల మధ్య దానియేలు మోకరించి ప్రార్థన చేయటం ప్రారంభించాడు. ప్రియమైన సహోదరి సహోదరుడా, దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, నీవు సింహములను, నాగుపాములను త్రొక్కెదవు, భుజంగములను అనగదొక్కెదవు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనక నేను అతనిని తప్పిస్తాను. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనక నేను అతనిని తప్పిస్తాను. 91వ కీర్తన. మనం దేవుణ్ణి ప్రేమిస్తే,
ఆయనే మనల్ని తప్పిస్తాడు. మనుషుల నోటి మాటల వలన, ఇబ్బందుల వలన, సమస్యల ద్వారా ఆయనే మనలను తప్పించడానికి సమర్థుడు, రక్షించడానికి సమర్థుడు. దానియేలు ప్రార్థన చేస్తూ ఉంటే దేవుని యొక్క కనుదృష్టి, ప్రియ సహోదరి సహోదరుడా, చూడండి బైబిల్లో పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం. పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం 12వ వచనంలో మనం చదువుకుంటే, ప్రభువు కన్నులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థనల వైపును ఉన్నవి కానీ ప్రభువు ముఖము కీడు చేయి వారికి విరోధముగా ఉన్నది. కీడు చేసేవారికి విరోధంగా ఉంటాడు ఆయన. విచ్చలవిడిగా మాట్లాడుతున్నావేమో, ఇతరులను బాధ పెడుతున్నావేమో, ఇతరులను బాధించటం, వ్రేలు పెట్టి చూపించి తిరస్కరించటం, చెడ్డదారిని బట్టి మాట్లాడటం నువ్వు మాను. ఇతరులను బాధించటం, వ్రేలు పెట్టి చూపించి తిరస్కరించటం, చెడ్డదారిని బట్టి మాట్లాడటం మానుకోవాలి. అనేకుల మీద నిందలు వేయటం, అనేకులను అవమానపరచటం, అనేకులను దూషించటం, అవి నువ్వు మానుకో. ప్రభువు ముఖము కీడు చేయి వారికి విరోధముగా ఉంటాడు ఆయన. ఎందుకంటే పగ తీర్చటం ఆయన పని. పగ తీర్చటం ఆయన పని, నీ పని కాదు. నువ్వు ప్రార్థన చెయ్యి. దానియేలు మీద కుట్రలు పన్ని, దానియేలు మీద ఏదో ఒక నింద వేసి ఆ సింహాల గుహలోనికి పంపించారు. ఆ సింహాల గుహలో ఉన్నటువంటి దానియేలు ప్రార్థన చేయటం ప్రారంభిస్తే దేవుడు ఆ సింహాల నోళ్లను మూయించాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దానియేలు ప్రార్థన చేస్తూ ఉంటే సింహాల నోళ్లను దేవుడు మూయించాడు. సింహాలతో చెప్పాడు దేవుడు, ఇప్పుడు చేస్తే మీరు టిఫినే, తెల్లవారిందాకా ఆగితే మీకు భోజనం పెడతాను. ఎవరితో చెప్పాడు? సింహాలతో చెప్పాడు దేవుడు. దానియేలు బక్కపలసిన వాడు, అందులో ప్రార్థనాపరుడు. మీరు నోరులు మూసి మౌనముగా ఉంటే తెల్లవారగానే మీకు మంచి భోజనం పంపిస్తానని చెప్పాడు సింహాలకు దేవుడు. సింహాలు నోరులు మూసేసిని. దానియేలు ప్రార్థన చేస్తుంటే దానియేలు చుట్టూ తిరుగుతున్నాయి సింహాలు. దానియేలు చుట్టూ సింహాలు తిరుగుతున్నాయి. అయినా కూడా దానియేలు ప్రార్థన ఆపల. ఆ సింహాలు అనుకున్నాయి, ఇతడేంటి ప్రార్థన చేస్తూనే ఉన్నాడని. సింహాలు తిరిగి 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 ఆ దానియేలు చుట్టూరు తిరిగి ఇక పండుకొని నిద్రపోయి దానియేలు ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. నిజంగా నువ్వు ప్రార్థనా పరుడవైతే, నిజంగా నువ్వు ప్రార్థనా పరురాలవైతే నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా? నీ భక్తి నిన్ను ఆనందపరచదా? నీ భక్తి నిన్ను ఆరోగ్యాన్ని అనుగ్రహించదా? దానియేలు ప్రార్థన చేస్తూ ఉంటే సింహాలు నోళ్ళు మూసేసి తెల్లవారక మునిపే, ప్రియ సహోదరి సహోదరుడా, తెల్లవారక తలికే దర్యావేషు పరిగెత్తుకుంటూ వచ్చాడు. దానియేలు అని పిలవగానే ఆ సింహాల గుహలో ఉన్నటువంటి ఆ దానియేలు అంటున్నాడు, నేను క్షేమంగానే ఉన్నాను. నీ పక్కన 1000 మంది పడ్డా, నీ కుడి పక్కన 10,000 మంది కూలిపోయినా అపాయము నీ యొద్దకు రాదు, ఏ తెగులు నీ గుడారమును సమీపించదు అని దేవుడు చెప్పినటువంటి మాట దానియేలు పట్ల నెరవేర్చబడింది. ప్రియ సహోదరి సహోదరుడా, దానియేలును తీసుకుని వెళ్ళిపోయారు.
దానియేలు మీద నింద అయితే ఎవరైతే వేశారో, దానియేలు మీద అబద్ధాలు పలికారో, దానియేలు అంటే ఇష్టం లేనటువంటి వాళ్ళను దేవుడు అప్పగించాడు. చూడండి, బైబిల్ గ్రంథంలో 6వ అధ్యాయము, దానియేలు గ్రంథం 6వ అధ్యాయము 24వ వచనాన్ని మనం చదువుకుంటే, దానియేలు మీద నింద మోపినటువంటి వారందరినీ, వారిని, వారి భార్యలను, వారి పిల్లలను తీసుకొచ్చి ఆ సింహాల గుహలో వేశారు. దానియేలు అవమానించబడ్డాడు ఆ సింహాల గుహలో. దానియేలు అవమానించబడ్డాడు ఆ రాజ్యంలో. ఎక్కడైతే నువ్వు అవమానించబడుతున్నావో అక్కడే దేవుడు నీకు అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనతనిస్తాడు. అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనతనిస్తాడు దేవుడు. దానియేలు మీద ఎవరైతే సాడీలు చెప్పి నిందలు వేసి దానియేలును అవమానపరిచారో వారిని, వారి పిల్లలను, వారి భార్యలను తీసుకువచ్చి ఆ సింహాల గుహలో వేస్తే, వారంట ఆ సింహాల గుహ అడుగుకు చేరక ముందే సింహములు వారిని పగల గొరికినాయట. ఎట్లా గొరికినాయి? పగల గొరికినాయి. నిన్ను ముట్టినవాడు నా కనుగుడ్డు ముట్టినట్టే. నిన్ను ముట్టుకున్నవాడు నా కనుగుడ్డును ముట్టుకున్నట్టే. జాగ్రత్త. నీకు విరోధముగా రూపింపబడినటువంటి ఏ ఆయుధము నీకు వర్ధిల్లనే వర్ధిల్లదు. దేవునికి విరోధంగా, దేవుని బిడ్డలకు విరోధంగా మాట్లాడేటువంటి వారికి, దేవుని పిల్లల మీద సాడీలు చెప్పేటువంటి వారికి, దేవుని పిల్లల మీద నిందలు వేసేటువంటి వారికి దేవుడు చెప్తున్నటువంటి వాగ్దానం, ఎవడు తీసుకున్న గోతిలో వాడే పడిపోతాడు. నీకు విరోధముగా రూపింపబడినటువంటి ఏ ఆయుధము వర్ధిల్లనే వర్ధిల్లదు. జకర్యా గ్రంథం 2వ అధ్యాయము 8వ వచనంలో రాయబడింది, మిమ్మును ముట్టినవాడు నా కనుగుడ్డును ముట్టినట్టే. ఎవరైనా నిన్ను ముట్టుకుంటే, తాగి నీ ఇంటి మీదకి వస్తున్నారేమో, అప్పుల వారు గుంపులు గుంపులుగా నీ ఇంటి మీదకి వచ్చి నిన్ను దూషిస్తున్నారేమో, త్రాగుబోతులు నీ ఇంటి చుట్టూ చేరి నీ కుటుంబాన్ని నవ్వుల పాలు చేస్తున్నారేమో, దేవుడు అంటున్నాడు. చూడండి, బైబిల్లో నహూము గ్రంథం 1వ అధ్యాయము 9వ వచనంలో కనబడుతుంది. ప్రే సహోదరి సహోదరుడా, నేను నిన్ను ఇప్పుడు దాకా బాధ పెట్టాను, నేను నిన్నక బాధ పెట్టను, నేను నిన్నక బాధ పెట్టను. చూసారా, దేవునికి నీ మీద ఉన్న ప్రేమ. అందరూ నా వాళ్ళు అనుకుంటావు, నీ వాళ్ళే నీకు గోతులు తీస్తున్నారు. అందరూ నా వారని, అండగానే ఉంటారని, అక్కరలో ఒక్కరైన కానరాక కుమిలిపోతి, ఈ మనుషుల ప్రేమలో స్వార్థముందిరా, యేసయ్య ప్రేమలో త్యాగముందిరా. నహూము గ్రంథం 1వ అధ్యాయము 9వ వచనం. యెహోవాను గూర్చి మీ దురాలోచన ఏమి? బాధ రెండవ మారు రాకుండా, ఇటువంటి బాధలు రెండో మారు రాకుండా ఆయన బొత్తిగా దానిని నివారణ చేయును. ముండ్ల కంపవలే శత్రువులు, చూసారా, బొత్తిగా నివారణ చేస్తారట. రెండోసారి రాదికి బాధ. దానియేలు మీద నింద మోపినటువంటి వాళ్ళు, దానియేలు మీద విరోధంగా లేచిన వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారు? సింహాలంటే వాళ్ళని పగల గొరికినాయట. జాగ్రత్త. దేవుని సేవకులతోటి, దేవుని యొక్క బిడ్డలతోటి, విశ్వాసులతోటి
మరి దేవుణ్ణి అవమానిస్తారు, దైవజనుని అవమానిస్తారు. దేవుడు నీతో చెప్తున్నాడు, ఈ బాధ రెండో మారు రాకుండా నేను దానిని బొత్తిగా నివారణ చేస్తాను. దానియేలో నీ శత్రువులు ఎలా ఉన్నారు తెలుసా? ముళ్ళ కంపవలే ఉన్నారు. వాళ్ళు గుంపులు గుంపులు కూడి ఉన్నారు. సాంసోన్ అంటే గుంపులు గుంపులుగా శత్రువులు బయటకు వచ్చేశారు. ఫిలిష్తీయులు సాంసోన్ని పట్టుకొని, ఫిలిష్తీయులు సాంసోన్ని పట్టుకొని దాగోను దేవత గుళ్ళో, ప్రే సహోదరి సహోదరుడా, పిండి రుబ్బిచ్చారు. ఇత్తడి సంఖ్యల చేత బంధించి సాంసోన్ని పిండి రుబ్బించారు, తిరగలు విసిరించారు. సాంసోను ఎక్కడైతే అవమానించబడ్డాడో అదే ఊరిలో, అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనతనిచ్చాడు సాంసోనికి. ప్రే సహోదరి సహోదరుడా, వీళ్ళ ముందు బ్రతకలేరని దూరంగా వెళ్తున్నావేమో, నీ వాళ్ళే నీకు ద్రోహం చేస్తున్నారని, వాళ్ళ కళ్ళ ముందు ఉండలేవని ఎక్కడికైనా దూరంగా వెళుతున్నావేమో. వెళ్ళొద్దు. అందరు నిన్ను చేయి విడిచిపెట్టినా, అందరు నీ గురించి అర్థం చేసుకోకపోయినా, చేతకానోడా, అందరు నిన్ను అవమానపరిచినా, ఆయన అవమానపరిచే దేవుడు కాదు. ఆయన రమ్మని పిలుస్తున్నాడు, చేరదీసే దేవుడు. ఇట్లాంటి బాధ రెండో మారు రాకుండా బొత్తిగా దానిని నివారణ చేస్తానని అడుగుతున్నాడు. నేను బొత్తిగా నివారణ చేస్తాను. ఇక దానియేలు మీదకి ఏ నిందలు వేసేవాళ్ళు లేరు. భయపడ్డారు. రాజుతో సహా, రాజైనటువంటి దర్యావేషుతో సహా దానియేలు సేవిస్తున్న దేవుడు నిజమైన దేవుడు. ఆ బబులోనులో దానియేలుకు దేవుడు తోడున్నాడు. ఈరోజు నువ్వు ఎక్కడున్నా, ఏ ఊర్లో ఉన్నా, ఏ వీధిలో ఉన్నా, ఏ ఇంట్లో ఉన్నా, అక్కడనూ దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. నిన్ను విడవడు, నిన్ను ఎన్నడు ఎడబాయిన దేవుడు నీకు తోడున్నాడు. అనేకులు త్రాగి మత్తులై నీ ఇంటి మీదకు దొమ్మిగా వస్తున్నారేమో. ముండ్ల కంపవలే, చదువు, బైబిల్లో చదువు, నహూము గ్రంథం 1వ అధ్యాయము 9వ వచనం నుంచి. యెహోవాను గూర్చి మీ దురాలోచన ఏమి? బాధలు రెండో మారు రాకుండా ఆయన బొత్తిగా దానిని నివారణ చేయును. ముండ్ల కంపవలే శత్రువులు కూడినను వారు ద్రాక్షరసము త్రాగి మృత్యులైనను, అంటే బాగా తాగి మత్తులైనను, ఎండిపోయిన చెత్త వలె కాలిపోతారు. చూసారా, దేవుడు మనతో చేస్తున్న వాగ్దానం. నిన్ను ముట్టినవాడు నా కనుగుడ్డు ముట్టినట్టే. ఎక్కడైతే సాంసోన్ని అవమానపరిచారో అక్కడే సాంసోను బ్రతికి ఉన్నప్పుడు చంపినటువంటి వాళ్ళ లెక్క కంటే ఆస్కేలోకి పోయి 30 మందిని చంపాడు. గాడిద యొక్క దవడ ఎముక తీసుకుని 1000 మందిని చంపాడు. అటువంటి బలాఢ్యుడు అతడు. బ్రతికిన దినాలలో చంపినటువంటి వారి కంటే చివరి రోజు చంపినటువంటి వాళ్ళ లెక్క ఎక్కువగా ఉంది. ఎక్కడైతే అవమానించబడ్డాడో అక్కడ అవమానమునకు ప్రతిగా దేవుడు సాంసోనికి రెట్టింపు ఘనతనిచ్చాడు. దానియేలుకు రెట్టింపు ఘనతనిచ్చాడు. షడ్రక్ మేషక్ అబేద్నెగోకి దేవుడు అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనతను దేవుడు అనుగ్రహించాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ వాక్యం వింటున్నటువంటి నువ్వు బాధల్లో ఉండి కృంగిపోతున్నావేమో, ఇబ్బందుల్లో ఉండి కృంగిపోతున్నావేమో, అప్పుల్లో ఉండి కృంగిపోతున్నావేమో, అందరూ నీ మీదే గోతులు తీస్తున్నారేమో, నిందలు వేస్తున్నారేమో, చెయ్యని నేరాన్ని అంటకడుతున్నారేమో. నీ జీవితాన్ని చూసి, నిన్ను చూసి
అందరూ పక్కపక్కమని నవ్వుతున్నారేమో, అందరూ నిన్ను చూసి నవ్వుతున్నారేమో. ప్రార్థనలు ఏకీభవించు. నీ దుఃఖము తొలగిపోవును గాక. ప్రార్థన. పరిశుద్ధుడా దేవానికి స్తోత్రము నాయనా, నీ కృపా కనికరంతో మమ్మల్ని ప్రేమించావు, ఆదరించావు. యేసయ్య పుట్టింది బెత్లెహేములో, పెరిగింది నజరేతులో, ప్రాణం పెట్టింది, అవమానపరచబడింది, మరణించింది, మా కొరకు సిలువలో బలియాగముగా ప్రాణార్పణ చేసింది యెరూషలేములో. యెరూషలేములో నువ్వు అవమానించబడ్డావు. అదే యెరూషలేములో అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనతను తీసుకొచ్చావు. దానియేలు బబులోనులో సింహాల గుహలో అవమానించబడ్డాడు. అవమానించబడిన చోటనే దానియేలుకు అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనతనిచ్చావు. సాంసోను ఎక్కడైతే అవమానించబడ్డాడో అక్కడే అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనతనిచ్చావు. మొర్దెకై ఎక్కడైతే అవమానించబడుతున్నాడో అక్కడే రెట్టింపు ఘనతనిచ్చావు. అయ్యా, మమ్మల్ని అనేకులు చూసి అవమానపరుస్తున్నారు, దుఃఖపరుస్తున్నారు, నిందల పాలు వేస్తున్నారు. అయ్యా, మొండ్ల కంపవలే శత్రువులు గుంపు కూడుతున్నారు. మా శత్రువులు మా తల వెంట్రుక కంటే లెక్కకు ఎక్కువగా కనిపిస్తున్నారు. అందరూ తీసివేసిన పురుగులా చూస్తున్నారయ్యా. ఒక్కసారి కనికరించు. దయచేసి మా ప్రార్థన ఆలకించి ఈ వాక్యం విన్నటువంటి నీ బిడ్డల కుటుంబంలో ఉన్నటువంటి నిందలు, అవమానములు, నీ బిడ్డలు ఏ విషయంలో ప్రభు తల వంచారో, నీ బిడ్డలు ఏ విషయంలో ప్రభువా ఇబ్బందులు పడుతున్నారో ఆ ఇబ్బందులు ఇప్పుడే తొలగిపోనట్లు నీ కాపుదల నీ ఇంటికి, ఈ కాపుదల నీకు, ఈ కాపుదల నీ పిల్లలకు అనుగ్రహించమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. మా మందిరము హెప్సిబా ప్రార్థన మందిరం, గుంటూరు డిస్టిక్, సత్తెనపల్లి మండలం, నాగన్నకుంట, బ్రహ్మంగారు గుడి వీధి లైను, చివరి లైను, కట్ట మీద రండి. స్వచ్ఛమైనటువంటి వాక్యాన్ని విని మన జీవితాలు, మన కుటుంబాలు దేవునిలో కట్టుకుందాం. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.